ఇప్పుడు నత్రజని ఎరువులు యూరియా కానీ డిఏపి కానీ అవన్నీ మనకి రసాయన పదార్థాలతో తయారవుతాయి అన్నమాట. దానిలో సూక్ష్మజీవులు ఏమీ ఉండవు. కానీ ఈ జీవన ఎరువుల్లో ఏంటంటే మెలకువలు తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే మనం ఈ కొనుగోలు చేసే విధానంలో మార్పులు ఉంటాయి. అలాగే మనం విత్తన శుద్ధి ద్వారా వాడుకునేటప్పుడు ఏదైనా రసాయన పదార్థాలతో కానీ రసాయన ఎరువులతో కానీ వాటిని కలిపి వాడుకోకూడదు. ఎందుకంటే ఈ సూక్ష్మజీవుల్ని మనం సేంద్రియ వ్యర్థ పదార్థాలతో కలిపి భూమిలో మనం వేసుకునేటప్పుడు భూమిలో శాతం ఎక్కువ ఉండాలి. అంటే నేల స్వభావం మంచిగా ఉండాలి. అంతేకాకుండా భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఈ సూక్ష్మజీవులు వాటి యొక్క ఉత్పత్తిని పెంచుకుని మనకి ఈ యొక్క మొక్క యొక్క వేరు భాగంలో మంచిగా కాలనైజేషన్ చేసి మొక్కకు కావాల్సిన ఆహార పదార్థాలను అందిస్తాయి అన్నమాట. అంతేకాకుండా మెలకువలు కొనేటప్పుడు కూడా కొన్ని మెలకువలను పాటించాలి రైతు సోదరులు. ఈ జీవన ఎరువులను కొనుక్కునేటప్పుడు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఉత్పత్తి కేంద్రాల నుంచి ఈ జీవన ఎరువులను కొనుగోలు చేసుకోవాలి. అంతేకాకుండా జీవన ఎరువులు ప్రత్యేకించి ప్రతి పంటకు ప్రత్యేకించి జీవన ఎరువులు ఉంటాయి. ఏ జీవన ఎరువునైనా అన్ని పంటల్లో వాడలేము. ఓన్లీ భాస్వరం కరిగించే సూక్ష్మజీవులను వాడవచ్చు. అలాగే నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులు వివిధ రకాల పంటలకు వివిధ రకాలుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి రైతు సోదరులు కొనుగోలు చేసేటప్పుడు మెలకువలను పాటించాలి. అంతేకాకుండా కొనుగోలు చేసుకునేటప్పుడు ఏ పంటకైతే ఈ జీవన ఎరువులు వాడుకోవాలనుకుంటున్నాడో ఆ పంటకు సంబంధించిన జీవన ఎరువును మాత్రమే కొనుక్కోవాలి. ఒకవేళ కొనుక్కున్న తర్వాత ఒకవేళ ఆ ప్యాకెట్ మీద 3 నెలల వరకు లేకపోతే 6 నెలల వరకు మాత్రమే ఉపయోగించుకోవాలని ఉంటే జీవన ఎరువుని కొనుక్కున్న తర్వాత తప్పకుండా పశువుల ఎరువులో కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్లో కానీ ఇది 1 కేజీ జీవన ఎరువుని 100 కేజీల పశువుల ఎరువులో కలుపుకుని 15 రోజుల వరకు మాగబెట్టుకుని మొదటి వారంలో జూన్ మొదట 2వ వారంలో వర్షాలు వచ్చినప్పుడు భూమిలో చల్లుకుని వాడుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని పంటల్లో ఎక్కువగా రైతు సోదరులు మాకు వచ్చే ప్రశ్నలు ఏంటంటే ఒక కాల పరిమితి అంటే పంట నాట్లు వేసేసిన తర్వాత లేకపోతే పంట విత్తుకున్న తర్వాత 50 రోజులకు జీవన ఎరువులు వేసుకోవచ్చు అని అడుగుతారు. కానీ రైతు సోదరులు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ జీవన ఎరువుల్ని విత్తన శుద్ధి చేసి విత్తనంతో పాటు భూమిలో వేసుకున్నట్లయితే మనకి ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ఒకవేళ మొక్క పెరిగిపోయి 50 రోజుల తర్వాత 60 రోజుల తర్వాత మనం ఈ అపరాల పంటల్లో వేసుకున్నట్లయితే అప్పటికే నత్రజని స్థిరీకరించిపోతుంది. కాబట్టి ఈ సూక్ష్మజీవుల వలన మనకి లాభం ఉండదు.